రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపూర్లో పెళ్లి ఇంట్లో చోరీ చేసిన నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. అనంతపూర్ పోలీసులు 24 గంటలు ఖతం కాకముందే ఈ కేసును ఛేదించినట్టు కూడా తెలిపారు. అయితే అందులోనే ముగ్గురు అరెస్ట్ అయ్యారు. మరి మిగతా ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టు తెలిపారు. 3,50,00,000 విలువైన బంగారం అలాగే 20 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగల్ని పట్టుకున్నారు. చోరీ ఘటనకు సీరియస్ గా తీసుకున్నారు ఎస్పీ జగదీష్. దార్ గ్యాంగ్ పని అయి ఉంటుంది అని కూడా నిర్ధారించుకున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ చేశారు. మరి ముగ్గురు అరెస్ట్ చేసిన తర్వాత ఇంకో ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో నారు పచ్వార్, సవాన్ ఇంకా సునీల్ మాత్రం ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు ఎవరు, వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, పరారీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే తెలిపారు. నిందితుల నుంచి 90 లక్షల విలువైన నగలు కూడా స్వీకరించుకున్నారు. అంతేకాకుండా 19 లక్షల నగదు, 3 బైక్లు, 2 మొబైల్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలను కూడా గాలింపు చర్యలకి చేపడుతున్నారని కూడా తెలిపారు. అంతేకాకుండా తాళం వేసిన ఇళ్లపై దార్ గ్యాంగ్ టార్గెట్ చేస్తుందని కూడా తెలిపారు. అయితే ఇప్పుడు కూడా ఎవరైనా ఊరికి వెళ్తున్నారు, కుంభమేళాకి వెళ్తున్నారు, లేదంటే ఇల్లు లాక్ వేస్తున్నారు అంటే అందరూ చూసుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే లాక్ వేసిన వాళ్ళని మాత్రమే ఇల్లుని టార్గెట్ చేసి నిందితులు మొత్తం చోరీకి పాల్పడుతున్నారని చెప్పారు. మోస్ట్ వాంటెడ్ దార్ గ్యాంగ్ అని కూడా పలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం సీసీటీవీ కెమెరాలో చూసుకున్నట్లయితే ఆ ఫుటేజ్లో కూడా 3-4 మొత్తం పగడ్బందీగా వెళ్లారు. ఇది దార్ గ్యాంగ్ చేసిన పని అనుకుంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. మరి ఇంకా మీట కూడా అనంతపురంలో ఒకటేసారి సేమ్ ప్యాటర్న్లో జరిగిన ఇళ్లలో చోరీ ఇంకొకసారి అవ్వకూడదు అని అంటే మిగతా ఇద్దరు కూడా దొరికితేనే ఈ కేసుని పూర్తిగా ఛేదించిన వాళ్ళవుతామని కూడా పోలీసులు ఇప్పటికే తెలిపారు. మరి ఈ చోరీ గురించి నిందితులు అరెస్ట్ అయ్యారు. ముగ్గురు అయితే ఇప్పటికీ పోలీసులు అదుపులో ఉన్నారు. మరో ఇద్దరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటన పైన మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి యోగానంద్ లైన్ లో ఉన్నారు. యోగానంద్, చెప్పండి, ఈ చోరీలో నిందితుల్ని ముగ్గురు ఇప్పటికే పట్టుకున్నారు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని కూడా ఇన్ఫర్మేషన్ అందింది. మరి దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గత నెల 22 తేదీ జరిగిన భారీ చోరీని కేసుని పోలీసులు ఛేదించారు. ఒకే ప్యాటర్న్ లో 3 ఇళ్లలో వరుసగా చోరీలు చేశారు పోలీసులు. అప్పట్లో దొంగలు చోరీ చేశారు. అప్పట్లో దీనిపై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేపట్టారు. దాదాపు సుమారుగా 3.5 కోట్ల విలువైన బంగారు నగలు, 20 లక్షల నగదు వ్యాపారి శివారెడ్డి ఇంట్లో దొంగలించారు. ఆ తర్వాత మిస్టర్ చాయ్ నిర్వాహకుడు ఇంట్లో 75,000 నగదు కూడా చోరీ చేశారు. అదేవిధంగా మరొక ఇంట్లో ఇట్లా వరుసగా 3 ఇళ్లలో ఎవరు లేనప్పుడు తాళం వేసి ఉన్న సమయంలో ఈ ముగ్గురు కూడా ఒకేసారి చోరీ చేశారు. సేమ్ పట్టణం కావడంతో ఆ పోలీసులు దీనిపై ప్రత్యేకమైన నిఘా పెట్టారు. దాదాపు 4 ప్రత్యేక బృందాలతో కూడా ఈ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పూర్తిగా దార్ గ్యాంగ్ పనిగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ ప్యాటర్న్ కూడా తెలుసుకొని వారి కదలికలపై సీసీ ఫుటేజ్, అలాగే వారి కదలికలు, అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని వారు ఎక్కడ వారనేది కూడా పూర్తిగా విశ్లేషించుకొని మధ్యప్రదేశ్ కు వెళ్లి అక్కడి నుంచి వీళ్ళు పూర్తిగా కూడా దీన్ని ఆపరేట్ చేస్తున్న గ్యాంగులు పట్టుకొని ఇచ్చారు, అనంతపురం తీసుకొచ్చారు ఇవాళ. అయితే అరెస్ట్ అయిన వారిలో 5 ఉండగా గ్యాంగు 3 అరెస్ట్ అయ్యారు. మరో 2 కూడా త్వరలో పట్టుకునే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. గత నెల 22వ తేదీ ఒక వ్యాపారి శివారెడ్డి ఇంట్లో తన కూతురు పెళ్లి ఉండగా ఆ పెళ్లి కోసం దోచుకున్న నగలు 3.5 కోట్ల విలువైన నగలు 20 లక్షల నగదు కూడా దోచుకెళ్లారు. అయితే అప్పట్లో సంచలనం రేపింది. గత 2 వారాల క్రితం, 10 రోజుల క్రితం ఈ ఘటన సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పెళ్లింట 3.5 కోట్ల విలువైన నగలు, అలాగే 20 లక్షల క్యాష్, అలాగే మరో 2 ఇళ్లలో కూడా సేమ్ ప్యాటర్న్ లో చోరీ చేయడం, ఆ సీసీ కెమెరాలో కూడా చోరీ చేసిన విజువల్స్ రికార్డు కావడంతో ఆ పోలీసులు ఈ కేసులో ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎవరైతే వీరి కోసం సపరేట్ గా కూడా ప్రత్యేక బృందాలు కూడా చోరీ దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి వారి కదలికలపై కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధారంగా కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచి వారు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇండోర్ చెందిన ముఠా, మధ్యప్రదేశ్ దగ్గర ఇండోర్ చెందిన ముఠా కూడా గుర్తించి దార్ గ్యాంగ్ గుర్తించారు. ముగ్గురు అరెస్ట్ అయిన ముగ్గురులో కూడా నారు పచవాన్, సావన్ మరియు సునీల్, వీరు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఆ పరారీలో ఉన్నారు మహమ్మద్ మరియు మోట్ల, పరారీలో ఉన్నారు. అయితే వీరు గత నెల 22వ తేదీ దోచుకొని 23వ తేదీ హైదరాబాద్ కు వెళ్ళారు. అక్కడ హైదరాబాద్ లో దోచుకున్న సొమ్మును పంచుకునేందుకు కూడా పంచుకున్నారు. కానీ ఏదైతే అమ్మడానికి చూపగా అమ్మేందుకు కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో మరి బెంగళూరుకు వెళ్ళారు. బెంగళూరులో కూడా ఎవరు కొనేందుకు ముందుకు రాకపోవడంతో అక్కడ నుంచి కొట్టేసిన బైకుల ద్వారా తమిళనాడు, సేలంకు ఇలా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో మరొకసారి వీరు అనంతపురంకి వచ్చి ఇక్కడే తెలిసిన వ్యక్తి ద్వారా దీన్ని కొనేందుకు ప్లాన్ వేయగా పోలీసు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అనంతపురంలోనే అరెస్ట్ చేసినట్టు కూడా తెలిపారు. అయితే ఈ బైకులు అయితే కొట్టేసిన బైకులు పెనుగొండలో గత నెల ఇవి కూడా చోరీ చేసిన బైకులు కూడా గమనాలుగా చెప్పుకోవచ్చు. వీరందరినీ కూడా పోలీసులు ఇవాళ మీడియా ముందు హాజరుపరిచి
చోరీ చేసిన మిగతా అమౌంట్ కూడా రికవరీ చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మీరు ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు తాళాలు వేసి బయటకు వెళ్ళినప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. దీని పట్ల అయితే ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు సిఐలు సాయినాథ్ చౌదరి, అలాగే ఇడ్లపల్లి సిఐ హేమంత్ కుమార్ కూడా ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ అభినందించారు. దాదాపుగా వీరందరినీ కూడా మరొక ఇద్దరు దొరికితే మాత్రం మిగతా పూర్తి స్థాయిలో కూడా సొమ్ము రికవరీ అయ్యే అవకాశం ఉంది. అయితే పెళ్లి కోసం దాచుకున్న నగలన్నీ కూడా దోచుకోవడంతో అవన్నీ కూడా తిరిగి ఇచ్చే అవకాశం తెలుస్తుంది లక్ష్మి. రైట్, మరి ఇప్పుడు ధార్ గ్యాంగ్ అని వినిపిస్తుంది, మరి చోరీకి పాల్పడిన ధార్ గ్యాంగ్ అని అంటున్నారు. ధార్ గ్యాంగ్ గురించి ఏంటి సమాచారం? ద మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్ అని చెప్పారు కాబట్టి వాళ్ళ ప్యాటర్న్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అని నిజాలు ఏమైనా బయటపడే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా లక్ష్మి, దాదాపు 4 రాష్ట్రాల్లో కూడా ఈ ధార్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్ గా ఉంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ లో కూడా ఈ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అంతా కూడా దాదాపు వీరిపై 40 కేసులు 40 కేసులు ఒకరిపై ఉన్నాయి. దాదాపు వీరి సభ్యులంతా కలిసి 60 మంది దాకా ఉంటారని పోలీసులు అంచనా వేశారు. 5-6 కలిసి ఒక ముఠాగా ఏర్పడి రాత్రిపూట మాత్రమే వీరు చోరీ చేస్తారు. అది కూడా కేవలం తాళం వేసిన ఇల్లు మాత్రమే టార్గెట్ చేసుకుంటారు. పగటి పూట రెక్కి నిర్వహిస్తారు. కూలీలుగా వెళ్లి రెక్కి నిర్వహించి ఆ తర్వాత వీరంతా కూడా 5 గ్యాంగ్ గా ఏర్పడి చోరీలు చేస్తారు. వీరంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా టాండా పోలీస్ పరిధిలోని గ్రామాలకు చెందిన వారంటే దాదాపు 2-3 గ్రామాలకు చెందిన వారు వీరంతా కూడా ఎక్కువగా ఉంటారు. వీరి వృత్తి మాత్రం వ్యవసాయ కూలీ వృత్తి ఉంటుంది, కానీ ప్రవృత్తి మాత్రం దొంగతనం చేయడం అలవాటుగా మారింది. దొంగతనం చేసి వీరు పగలంతా రెక్కి అతను దొంగతనం చేయడం, దొంగతనం చేసే సొమ్ముతో జల్సాలు చేయడం అంతా కూడా వీరికి అలవాటుగా మారిపోయింది. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసుకోవడం, చెడు వ్యసనాలకి అలవాటు పడడం, డబ్బులు సులువుగా సంపాదించేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేశారు. అయితే వీళ్ళు కస్టమర్ పేమెంట్ ఏమంటే ఇక్కడ నాగరాష్ట్రంలో తాళం వేసిన ఇళ్లలో కూడా చోరీ చేసి ఆ చోరీ చేసిన అంత కూడా రమేష్ అనే వ్యక్తి విక్రయించడం కూడా అలవాటుగా చేసుకున్నారు. సాధారణంగా బంగారు వస్తువులు క్రయ విక్రయ సందర్భంగా తూకం వేయడం కీలక ప్రక్రియ. ఎక్కడైనా సరే తూకం వేసి డబ్బులు చెల్లిస్తారు. గ్రాముల్లో ఉన్నప్పుడు గ్రాముల్లో అలా చెల్లిస్తూ ఉంటారు. అదే వజ్రాభరణాలకు అయితే క్యారెట్ వరల్గా కూడా డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఇటీవల దొంగతనం చేసే సొమ్ములు మాత్రం తూకం వేసినంత కాకుండా కూడా అందాజు ప్రకారం, అంచనా ప్రకారం డబ్బులు ఇచ్చి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే వీరంతా కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కాబట్టి, ఎక్కడ దొంగతనం చేసిన వచ్చిన సొమ్మే కాబట్టి అంచనా వేసినా సరే డబ్బులు తీసుకోవాలంటే వీరికి కేవలం ఆ పూటకి డబ్బు కావాలి కాబట్టి డబ్బులు తీసుకొని దండుకొని వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు పంచుకుంటున్న సమయంలో ఆ ధార్ గ్యాంగ్ ను పోలీసులు పసిగట్టి వారి క్లూస్ ఏదైతే సీసీ కెమెరా, మొబైల్ ఫోన్ ద్వారా పూర్తిగా నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. దాదాపు 60 మంది వీళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీరిపై అనేక పోలీస్ స్టేషన్ లో కూడా 40 నుంచి 50 కేసులు ఒక్కొక్కరిపై కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీరు ఎదురు తిరిగితే చంపడానికి కూడా వెనుకారంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వారి పట్ల ఎక్కడైనా చూపిస్తే వెంటనే పోలీసులు తెలపాలంటే కూడా చెప్తున్నారు లక్ష్మి. రైట్, మరి ఇంకా పరారీలో ఉన్న ఇద్దరు గురించి ఏమైనా సమాచారం లేదా ఫోటోస్ ఏమైనా బయటపడ్డాయా, లేదంటే వాళ్ళ గురించి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు పోలీసులు? అయితే దర్యాప్తు మొత్తం పూర్తిగా కూడా సెక్యూర్ గా జరుగుతుంది. ఎక్కడ కూడా కించిత్ కూడా బయటికి రాకుండా కూడా పోలీసులు పూర్తిగా పగడ్బందీగా ఎక్కడైతే నేరస్తులు కదలికలు సీసీ కెమెరాల ద్వారా కానీ ఇతర పోలీస్ స్టేషన్లు, ఇతర రాష్ట్రాలకు కూడా ఆ పోలీసులు వెళ్లి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా వీరంతా కూడా ఎక్కడ బయటకు రాకుండా, బయటకు వస్తే జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా అండర్ కవర్ ఆపరేషన్స్ ఏదైతే చేస్తారో ఆ విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇందులో ఇడ్లపల్లి సిఐలు హేమంత్ కుమార్, అనంతపురం శ్రీ సాయినాథ్ చౌదరి, అలాగే మిగతా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జైపాల్ రెడ్డి, ఎస్ఐ రామప్రసాద్, రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వీరంతా కూడా గ్యాంగ్ మాత్రం గిడి కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వారి పరిస్థితిని పూర్తిగా కూడా అవగాహన చేసుకొని వారి అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా ఎక్కడ న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా కూడా చేసుకుంటున్నారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యోగానంద్. ఎస్, అనంతపురంలో చోరీ అంటే పెళ్లి ఇంట్లో చోరీ కేసుని పూర్తిగా ఛేదించారని చెప్పుకోవచ్చు పోలీసులు. జనవరి 22న రాజహంస స్వీట్ హౌస్లో చోరీ జరిగింది. అయితే దాంట్లోనే 3,50,00,000 విలువైన బంగారాన్ని కొట్టేశారు. అంతేకాకుండా 20 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లారు ఆ దొంగలు. చోరీ ఘటన సీరియస్గా తీసుకున్నారు ఎస్పీ జగదీష్. ఇప్పుడు ఛేదించిన తర్వాత 3 వాళ్ళ పోలీసులు అదుపులో ఉన్నారు. మరో 2 అయితే పరారీలో ఉన్నట్టుగానే పోలీసులు గుర్తించారు. ఎస్, 3 ఇప్పటికే అరెస్ట్లో ఉన్నారు. మరి పరారైన 2 ఒకరు మొహబ్బత్, ఇంకొకరు మోక్లీ అని కూడా తెలిపారు. మరి వాళ్ళిద్దరు ఎక్కడున్నారు, ఇంకా దొంగతనాలకు పాల్పడుతున్నారా, లేదంటే వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే అంటే 4 ప్రదేశాల్లో కూడా వీళ్ళని గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, అలాగే గుజరాత్లో కూడా ఈ ధార్ గ్యాంగ్లో వీళ్ళు ఒక సభ్యులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఛేదించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే అరెస్ట్ అయిన వారిలో
నారు పచ్వర్, సావన్, సునీల్ గా గుర్తించారు. మరో ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు తెలిపారు. మరి నిందితుల నుంచి 90 లక్షల విలువైన నగలు ఇప్పుడే స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 19 లక్షల నగదు, 3 బైకులు, 2 మొబైల్ ఫోన్లు కూడా పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అక్కడ పరికరాలు అంటే వాళ్ళు ఏమి యూజ్ చేసి దొంగతనాలు చేసేవాళ్ళో అదంతా కూడా తీసుకున్నట్లు మనం డిజిటల్లో చూసుకోవచ్చు. అక్కడ వాళ్ళు తీసిన వీడియో క్లిప్లో కూడా మాస్కులు కానివ్వండి, లేదంటే ఆ స్క్రూ డ్రైవర్స్, ఇంకా ఫోన్, ఇంకా దేన్ని వాడి వాళ్ళు దొంగతనానికి పాల్పడతారో అన్ని ఎక్విప్మెంట్స్, ఇంకా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కడే ఉన్నాయి. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు చాలా తెలివిగా యూజ్ చేసుకొని మాస్కులు కూడా పెట్టుకొని క్యారీ చేస్తున్నారు. అయితే ఇంతే కాకుండా తాళం వేసిన ఇల్లే దార్ గ్యాంగ్ ప్రధాన టార్గెట్గా కూడా పోలీసులు ఇప్పటికే తెలిపారు. సో ఒకవేళ మీరు కూడా ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలి, లేదంటే పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి ఊరికి వెళ్ళే టైంలో ఇల్లు తాళాలు వేసుంటే మాత్రం ఈ దార్ గ్యాంగ్ ఒకసారి మైండ్లో పెట్టుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి వెళ్ళామని కూడా పోలీసులు కోరుతున్నారు. ఇటువంటి దొంగతనాలు ఇంకా మీట కూడా ఇలాంటివి క్యారీ ఫార్వర్డ్ కాకుండా ఉండాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసి వెళ్ళమని పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఎవరైతే ఇల్లులు తాళాలు వేసుంటాయో వాళ్ళదే ప్రధాన టార్గెట్గా చేసి మోస్ట్ వాంటెడ్ దార్ గ్యాంగ్ అని కూడా హ్యాష్ ట్యాగ్స్ వెలువెత్తుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో కూడా దార్ గ్యాంగ్ ఎవరు, దాదాపు 40 మంది ఉంటారు. ఏకంగా గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళని గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరో ఇద్దరు కూడా దొరికితే ఈ కేసుని పూర్తిగా ఛేదించవచ్చని పోలీసులు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పటికే అరెస్ట్లో ఉన్న 3 పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అసలు ఏమవుతుంది, ఈ కేసులో ఉన్న అంత డబ్బునంతా మళ్ళీ రికవరీ చేసే ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు. మరి దాంట్లో ప్రధానంగా అక్కడ పొలిటీషియన్స్, ఇంకా ప్రొడ్యూసర్స్ ఇంట్లో కూడా చోరీ జరిగింది కాబట్టి వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏంటి అని ఈ కేసులో మరో 2 నిందితుల్ని కూడా పూర్తిగా పట్టుకున్న తర్వాతే పోలీసులు ఒక క్లారిటీ మీడియాకి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఇస్తామని ఇప్పటికే తెలిపారు.